హాయ్ హలో వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు చర్చించుకుందాం. ఒక వ్యక్తి బుద్ధిగా డైనింగ్ టేబుల్ పై కూర్చుని భోజనం చేయడంలో విచిత్రమేమీ ఉండదు. కానీ మనలాగే ఏదైనా మూగజీవి చేసిందంటే అది నిజంగా ఆశ్చర్యపోవాల్సిన విషయమే. అది కూడా ఒక కోతి చేసిందంటే చూసేందుకు నిజంగా విచిత్రంగా షాకింగ్గా ఉంటుంది. ఎందుకంటే వానర చేష్టలు మనందరికీ తెలిసిందే. కోతి చేష్టలతో మనుషుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. కానీ కర్ణాటకలోని ఒక హోటల్లో ఆకలితో ఉన్న ఒక కొండముచ్చు ఏం చేసిందో చూపించే వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారి చక్కర్లు కొడుతోంది. వైరల్ వీడియోలోని ఈ దృశ్యాన్ని పెట్ అడాప్షన్ బెంగళూరు వారి ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ దృశ్యాన్ని వివరిస్తూ దయగల హోటల్ సిబ్బంది లోపలికి వచ్చిన కొండముచ్చు అక్కడి నుంచి వెళ్ళగొట్టలేదని రాశారు. బదులుగా వారు దానికి ప్రేమగా ఆహారం అందించారు. హోటల్లో అచ్చం మనిషిలానే కూర్చొని ఆ కొండముచ్చు హాయిగా లాగించేసింది. తింటున్నంతసేపు ఎటువంటి గొడవ అల్లరి చేయకుండా బుద్ధిగా టిఫిన్ భుజించింది. ఇదంతా చూస్తున్న హోటల్ సిబ్బంది సంతోషంగా ఉన్నారు. కస్టమర్లు సైతం ఆనందంగా నవ్వుతూ చూస్తుండిపోయారు. వీడియో వైరల్గా మారడంతో దేవుడు దుకాణదారుణ్ణి ఆశీర్వదించాడు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ అందమైన క్షణంలాగే మనమందరం మరింత కరుణ, సౌమ్యత, వినయంగా ఉండటం నేర్చుకుందామంటూ చాలామంది కామెంట్లు చేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబైని భారీ వర్షం ముంచెత్తింది. రాత్రి నుంచి కురిసిన ఎడతెరిపి లేని వర్షానికి నగరం మొత్తం స్తంభించిపోయింది. చాలా ప్రాంతాలు నీట మునిగాయి. కొండ చివరి అంచున ఉన్న ఇల్లు నేలకూలాయి. బండు కిండిపాడ ప్రాంతంలో ఇల్లు కూలిపోయాయి. కొండపై అడుగుల ఎత్తులో ఉంది. దానిపై అంతే పెద్ద రక్షణ గోడ నిర్మించబడింది. ఈ కొండ జనసంద్రాంతో నిండి ఉంది. ఈ సాయంత్రం ఈ పగుళ్ల వల్ల ఈ గోడపై ఉన్న 5 ఇళ్లు కూలిపోయాయి. కొంతమంది స్థానికులు ఈ భయానక దృశ్యాన్ని తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ పగుళ్లతో పాటు 5 ఇళ్లు కూలిపోయినప్పటికీ వారిని సకాలంలో ఖాళీ చేయించారు. కాబట్టి ఎటువంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదు. మరోవైపు రాత్రి నుంచి కురిసిన ఎడతెరిపి లేని వర్షానికి నగరం మొత్తం స్తంభించిపోయింది. చాలా ప్రాంతాలు నీట మునిగాయి. రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రధాన రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. అంధేరీలో రద్దీగా ఉండే సబ్వేలు సహా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. అంధేరీ సబ్వేని అధికారులు మూసివేశారు. భారీ వర్షాలు విమాన రాకపోకలపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపాయి. రానున్న 24 గంటల పాటు ముంబై, కొంకన్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తానే, పాల్ఘర్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఐఎండీ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముంబై సమీప ప్రాంతాల ప్రజలు సముద్ర తీరానికి వెళ్ళొద్దని హెచ్చరించారు. అటు ఢిల్లీలోనూ ఎడతెరిపి లేని వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వానతో ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడికక్కడ రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైరల్ వీడియో దేశ రాజధాని ఢిల్లీకి సంబంధించినదిగా తెలిసింది. ఢిల్లీ వీధుల్లో ర్యాపిడో బైక్ రైడ్ చేస్తున్నప్పుడు ఒక యువతి తన దృశ్యాలను రికార్డ్ చేసుకుంటూ ప్రమాదవశాత్తు బైక్తో పాటు రోడ్డుపై పడిపోయింది. ఈ వీడియో వేగంగా వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు 1.2 మిలియన్కు పైగా వీడియోను వీక్షించారు. ఇన్స్టాగ్రామ్ యూజర్ ప్రియాంక కూడా ఈ వీడియోను షేర్ చేసి తనకు జరిగిన భయానక అనుభవాన్ని నెటిజన్లతో షేర్ చేసుకుంది. తాను ప్రయాణిస్తున్న ర్యాపిడో బైక్ డ్రైవర్ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడో ఈ వీడియోలో తెలియజేసింది.
డ్రైవర్ హెల్మెట్ ధరించలేదని, తనకు హెల్మెట్ ఇవ్వలేదని ప్రియాంక చెప్పింది. అతను బైక్ను ఎక్కువసార్లు కుదుపులకు గురి చేస్తూ రాంగ్ రూట్లో నడుపుతున్నాడని చెప్పింది. ఇంతలో ఒక మలుపు వద్ద ర్యాపిడో బైక్ ముందు వెళ్తున్న మరో బైక్ను ఢీకొట్టింది. దాంతో వారిద్దరూ రోడ్డుపై పడిపోయారు. ఇదంతా ఢిల్లీ పోలీసు వాహనం ముందు జరిగింది. అయితే పోలీసులు ఎటువంటి చర్య తీసుకోలేదని వాపోయింది. దీంతో భయపడిపోయిన ప్రియాంక డ్రైవర్కు డబ్బు చెల్లించి తన రైడ్ కంప్లీట్ చేశానని చెప్పింది. ర్యాపిడో ఒకప్పుడు దీనిపై ఎక్కువ నమ్మకం ఉంచానని చెప్పింది. కానీ ఇలాంటి డ్రైవర్ల కారణంగా ప్రజలు భయపడాల్సిన పరిస్థితి ఉందని చెప్పింది. ర్యాపిడో రైడ్ సమయంలో నేను ఇంతలా భయపడింది ఇదే మొదటిసారి అని ప్రియాంక రాసింది. అయితే ఈ సంఘటనపై ర్యాపిడో స్పందిస్తూ, మీరు సురక్షితంగా ఉన్నారని నిర్ధారించినందుకు ధన్యవాదాలు. మీ అభ్యర్థన మేరకు మేము రైడర్పై ఎటువంటి చర్య తీసుకోలేదు. భవిష్యత్తులో ఏదైనా సమస్య ఎదురైతే దయచేసి మమ్మల్ని సంప్రదించండి అని వ్యాఖ్యలో రాసింది. సోషల్ మీడియా వినియోగదారులు కూడా ఈ వీడియోపై తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఒక వినియోగదారుడు అందుకే హెల్మెట్లు తప్పనిసరి అని రాశారు. మరొకరు భయానక విషయం ఏంటంటే ఇలాంటి ప్రమాదాలు ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయాయని వ్యాఖ్యానించారు. కుక్కలు, పిల్లులు, ఏనుగులు ఇలా ఏ జంతువులైనా సరే అవి ఆడుకుంటూ ఉంటే చూడటం చాలా బాగుంటుంది. అలాంటి జంతువుల్లో గున్న ఏనుగు ఒకటి. ఏనుగు పిల్ల చేసే సందడి గురించి ఎంత చెప్పినా తక్కువే. గున్న ఏనుగు ఆటలు, చేష్టలు, అల్లరి చూసేందుకు చాలా సరదాగా ఉంటుంది. కొన్నిసార్లు గున్న ఏనుగు కోసం కూడా అంతే ప్రమాదం ఉంటుంది. అప్పుడు కూడా ఆ పిల్ల ఏనుగు కోపాన్ని చూడాలనిపిస్తుంది జంతు ప్రేమికులకు. ఇప్పుడు ఏనుగు ఆడుతూ పాడుతూ ఉన్న వీడియో వైరల్గా మారింది. ఆరు బయట మడత పెట్టేందుకు వీలున్న కుర్చీలు ఉన్నాయి. ఆ కుర్చీలను చూడగానే గున్న ఏనుగు గబగబా పరిగెత్తుకెళ్ళి కూర్చోవడానికి ప్రయత్నించింది. ఈ అందమైన వీడియోను చూసిన తర్వాత నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. టస్కెర్ష్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయబడిన వీడియోలో ఒక చిన్న ఏనుగు నెమ్మదిగా తనను తాను బ్యాలెన్స్ చేసుకొని మడత కుర్చీపై కూర్చోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఆ గున్న ఏనుగు ఎంత ప్రయత్నించినా కుర్చీపై కూర్చోలేకపోయింది. దీంతో ఆ గున్న ఏనుగుకి కోపం వచ్చి చివరికి ఆ కుర్చీని తన కాలుతో తన్ని తన కోపాన్ని తీర్చుకుంది. ఇది చూసేందుకు ఎంతో ముద్దుగా ఉండి నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఈ వీడియో 3 లక్షలకు పైగా వీక్షణలు పొందింది. ఒకరి వీడియో చాలా అందంగా ఉంది, గున్న ఏనుగు చూడడానికి చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. మరొకరు ఓ ఈ చిన్న మరియాన్ కూర్చోవడం ఎంత కష్టమో అని వ్యాఖ్యానించారు. మరొకరు దయచేసి ఎవరైనా ఈ గున్న ఏనుగుకి సోఫా తీసుకురండి అని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో ఓ ఫన్నీ వీడియో చక్కర్లు కొడుతోంది. ఓ కుక్క చేసిన పనికి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు, దానిని ప్రశంసిస్తున్నారు. వీడియోలో ఒక పెంపుడు కుక్క ఓ యువకుడి నెత్తి మీద కొడుతుంది. ఆకలితో ఉన్న తన వృద్ధ యజమాని పట్ల ఆమె కొడుకు చేసిన నిర్వాకంతో ఆ కుక్కకు చిర్రెత్తుకొచ్చింది. కుక్కలు విశ్వాసానికి మారుపేరు అంటారు. ఆకలితో ఉన్న కుక్కకు ఇంత తిండి పెడితే చచ్చే వరకు అది విశ్వాసాన్ని చూపెడుతుంటుంది. అంతేకాకుండా కుక్కలు మనుషులకు అత్యంత నమ్మకమైన స్నేహితులు. అవి తమ యజమానుల కోసం తమ ప్రాణాలను త్యాగం చేయడమే కాకుండా వారికి ఏదైనా అన్యాయం జరిగినా వెంటనే స్పందిస్తుంటాయి. ఈ వైరల్ వీడియో కూడా అలాంటిదే. ఇది కోట్లాది మంది నెటిజన్ల హృదయాలు గెలుచుకుంది. వైరల్ వీడియోలో ఒక వృద్ధురాలు తన పెంపుడు జంతువు గోల్డెన్ రిట్రీవర్తో సోఫాలో కూర్చొని కనిపిస్తుంది. ఆ మహిళ కుమారుడు కూడా వారితో ఉన్నాడు. అతని చేతిలో ఆహారంతో నిండిన గిన్నె ఉంది. వీడియోలో ఆ వ్యక్తి గిన్నె నుండి ఒక చెంచా ఆహారాన్ని తీసుకొని మొదట కుక్కకు అందించడం మీరు చూస్తారు. కానీ కుక్క దానిని వృద్ధ మహిళ వైపు తిప్పి ముందుగా ఆమెకు ఆహారం ఇవ్వమని చెబుతున్నట్లుగా సైగ చేస్తుంది. అయితే అదే సమయంలో ఆ వ్యక్తి ఓ చిలిపి పని చేస్తాడు. అతను ఆ వృద్ధురాలి నోటి వద్దకు చెంచా తీసుకొని దానిని తీసివేసి ఆపై ఆహారాన్ని తానే తింటాడు. దీన్ని చూసిన పెంపుడు కుక్క కోపంగా ఉంటుంది. ఆపై మీరు ఊహించలేనంత దారుణంగా ఆ వ్యక్తిని కొడుతుంది. ఎంతో సరదాగా సాగే ఈ వీడియో సోషల్ మీడియా యూజర్లను ఆకట్టుకుంటుంది.
వీడియో చూసిన నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. కుక్కలు ఇలాగే ఉంటాయని ఒక వినియోగదారుడు వ్యాఖ్యానించారు. వాటి యజమానులకు జరిగే అన్యాయాన్ని అవి ఎప్పుడూ సహించమని మరొకరు కామెంట్ పెట్టారు. ఈ కుక్క ఎంత ముద్దుగా ఉందో అన్నారు మరొకరు. జంతువులకు మానవత్వం ఎక్కువ అంటూ మరో నెటిజన్ పోస్ట్ పెట్టారు. ఇది ఇవాల్టి వింతలు విచిత్రాలు. మరో వింతలు విచిత్రాల్లో మళ్ళీ కలుద్దాం.